Hey guys, time వచ్చేసి అయితే 6:35 అవుతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై డియర్ బ్యూటిఫుల్ బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కైసే హవాలా అన్నారు. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. మనమైతే లాస్ట్ మన పాయింట్కి అయితే వచ్చేసినాం. మా ముంగడు ఏముందో చూడండి. రాజువాడు నరేందర్ గారు అక్కడ ఉన్నారు. సో నైట్ అనుకున్నాం కదా మేము ఇక్కడికి వచ్చి క్యాంప్ వేసుకుందామని. సో అది నైట్ చాలా లేట్ ఏం కాలేదు, 7-8 అవుతుంది. కాకపోతే మాకు ఇక్కడ అట్లా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ ఫ్లో కూడా చాలా పెరిగింది. ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి నడుచుకుంటూ ఇటు దాకా వచ్చినాము. సో వచ్చినాక ఈడ కూడా టెంట్ వేసుకున్నాము. అదే రీల్ చేస్తారు కదా నార్మల్గా ఇట్లా జిప్ దిగంగానే కూడా సన్ రైజ్ అదంతా ఉంటుంది. సో ఆ రీల్ కోసం అని ఇక్కడ కూర్చున్నాము. అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నేను చూసిన సన్ రైజ్లో బెస్ట్ సన్ రైజ్ ఇదే. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆవ్ రాళ్ళు చూడండి, మొత్తం కింద గతుకులు ఏదో దిగుతావా? ఇక్కడ ఇంకా వాటరు, ఆ సౌండ్స్ చాలా బాగున్నాయి చూడడానికి వినడానికి. అక్కడ కూర్చొని నేను నరిగాడు సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తుండు అని అనుకోకండి. వీడియో తీస్తుండు, ఫోటో తీస్తుండు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వాడు దిగుతుండు, నార్మల్ వాడు సోయి ఉండదు ఆయనకి. అట్లాంటి వస్తున్నా సార్. ఇంకో టెంట్ ఆడేసినాం, అది మా టెంట్. అది కూడా చూపిస్తాం. జిప్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ సన్ రైజ్. అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అది ఇది అయిపోగానే, సన్ రైజ్ అయిపోగానే అటు వెళ్తాం. అక్కడ కూడా ఇటు సైడ్ అంటే అది మనం ఆల్రెడీ నిన్న మొత్తం స్పెండ్ చేసింది అక్కడనే. సన్ రైజ్ ఎంతో చేద్దాం రండి. ముగ్గురం కూర్చొని ఇక్కడ సన్ రైజ్ ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మీరు కూడా చూడండి అసలు. వాటర్ కూడా ఎంత బ్లూయిష్ కలర్ ఉన్నాయి తెలుసా అసలు. ఆ సన్ రేస్ హైలైట్ పడుతుంది కదా ఆ వాటర్ మీద. ఇట్లా ఇంకా గాయ్స్ ఇప్పుడైతే మనం టెంట్లోనే కూర్చున్నాం ఆ BTS కోసం. రాజుబాయ్ సెట్టింగ్ చేస్తుండే ముంగడ. సన్ రైజ్ ఇక్కడ ఫేస్ మీద గ్లో బాగా వస్తుంది అక్కడ కంటే. టెంట్లో కూర్చున్నాం. ఇప్పుడు ఆ టెంట్ ఓపెన్ చేసి వీడియో వైరల్. నీ బొందరా నీ బొంద గాయ్స్. ఇంకో ఇప్పుడైతే మీరు ద బెస్ట్ వ్యూ చూస్తారు చూడండి, సన్ రైజ్. ఇంకో వీడు కొత్తగా వచ్చిండు పైకి. హాయ్ హాయ్ చెప్పు. వీడు నా చేతులు ఇంకో చూసి తినేది అనుకుంటున్నా. పాపం ఏడుస్తుంది, ఆకలి అవుతున్నట్టుంది. ఎవరు రారు. ఇది అరే ఇది కవర్, ఇది తినేది అనుకుంటుంది. ఇది తినేది ఎక్కడ, నువ్వు తినేది కాదు. ఇది బిస్కెట్స్ ఏం లేవు. హాయ్ చెప్పు. నువ్వు ఎట్లా వచ్చినావురా ఇడికి? అరే చిమ్టు, ఓ చిమ్టు పాపం బాధలు ఉన్నట్టు.
ఇక్కడ ఫొటోస్ దిగిన నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి, అవి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసా. ఇన్స్టాగ్రామ్ ఇక్కడ పాపప్ అయితే చూడండి పైన, నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి స్టోరీస్కి. గాయ్స్ పైన అయితే ఫోటో సెక్షన్, సన్ రైజ్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ చూడడానికి వెళ్తున్నాము, కిందికి అయితే దిగుతున్నాము. ఆ రాజుగాడు నరేందర్ గారు అయితే వెళ్ళిపోతే అక్కడ ఆయిర్ ముంగట నా కోసం. సో నేను ల్యాప్టాప్ ఇవన్నీ చదువుకొని కాపీ చేసుకుని సరే టైం పట్టింది. యా మనమైతే దిగుతున్నాం ఇప్పుడు. నేను అనుకున్నాం మా కొండ అదే వెనకాల ఉంది కదా, అదే కొండ మీదకి వచ్చినాం. బాబా 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 ఏమనుందా బీచ్? ఇది కూడా మస్తుందబ్బా, బాగానే ఉంది ఇది కూడా. బీచ్ మంచిగా ఉంది, అంటే రాళ్ళతోటి ఇలా మంచిగా అనిపిస్తుంది. మరీ ప్లేన్ ఉంటే కూడా నచ్చాయి కదా. సో ఇట్లున్న వాళ్ళకి కూడా అడ్వెంచర్ ఉండడం మంచిగా ఉంటుంది. ఇంకా చూడండి ఇక్కడ ప్లాస్టిక్ చూడండి ఎట్లా తీసుకొచ్చి పడేసారు. గాయస్ మీరు వస్తే మాత్రం ఇట్లా వేయకండి సరేనా. ప్లాస్టిక్ ఇదంతా ఒక కవర్లో పడేసి అటు కొంచెం ముంగడ పడేసుకోండి, కానీ ఇక్కడైతే వేయకండి, గలీజ్ ఉంటుంది, వ్యూ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అక్కడ మొత్తం ప్లాస్టిక్సే ఉన్నాయి, అంత ప్లాస్టిక్ కవర్స్. చలో ఈడ కూడా కాసేపు ఎంజాయ్ చేసి మేము ఒక ప్లాన్ అనుకున్నాం, అది మాత్రం అయిందనుకోండి 2 ప్లేసులు కవర్ చేసినట్టు అవుతుంది. సో ఈడ మనం మస్సీ వేసుకొని వెళ్ళిపోదాం. ఒక్క నిమిషమా, నీ అమ్మ నా ల్యాప్టాప్ కన్నా నా దగ్గర ఉన్న డైరీసే బరువు ఉన్నాయి రాబే. కరెక్టేనావా? నిన్న ఇటే వచ్చినావా? రాళ్ళంతా జారట్లేదు కానీ జర పుచ్చుకోబోతున్నట్టు. అలా చూడండి ఎంత పెద్ద వస్తుందో. ప్లేసే హైలైట్ ఉంది అసలు. ఇంతవరకు ఇట్లాంటి బీచ్ చూడలేదు నేను, ఫస్ట్ టైం వస్తున్నాయి ఇట్లాంటి బీచ్లకి. వాటర్ వచ్చి కాలం తాకుతున్నాయి. ఇది కాకపోతే ఆడ కేవ్ ఉంది ఎట్లానా, మరి ఇదే అంటివి ఇట్లకెళ్ళి వచ్చినా అంటివి మేబీ వచ్చిన రాజుబాయి ఇట్లకెళ్ళి వచ్చినాడా గుర్తులేదు. అసలు ఇదే ప్లేస్ కాదు అంటున్నాడు. చూద్దాం. ఇంకో ఇదంతా ప్లాస్టికే కాదు చూడండి. ఇంకో అటు సైడ్ అన్ని టాటాయిస్లు అవన్నీ ఉంటాయి, ఇక్కడేమో అన్నీ ప్లాస్టిక్ ఇది అంతుంది. ఇక్కడ చూడ ఎట్లుంది గాయ్స్, ఈ లొకేషన్ చూడండి అసలు మెంటల్ ఉంది. క్రాబ్స్ అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ. క్రాబ్స్ తినేటోళ్ళకైతే పండుగ ఇక్కడ. క్రాబ్స్ ఫ్రై, క్రాబ్స్ సాంబార్, క్రాబ్స్ అన్నీ. అరే క్రాబ్స్ చూడండి అసలు. ఇక్కడ రాళ్ళు చూడండి అసలు. నార్మల్గా బయట ఇంకో ఈ కలర్ ఉంటాయి కదా వాటర్లో, ఇక్కడ అంతా పింక్ వాటర్. గ్రాస్ గడ్డి బాగుంది. రాజుబాయ్ అమారా నారిబాయ్ కూడా పోతాం. ఇక్కడికి సముద్రం చూడండి, ఆ సందులో మొత్తం సముద్రమే. అది బాగా అంటే కళ్ళతో చూస్తే మస్తు అనిపిస్తుంది. గోపురాలు అంతా అనిపించట్లేదేమో కానీ రారా. గాయస్ ముంగడ ఒకటి ఉంది, అది చూపిస్తావు సరే. అంటే టచ్ నాట్ ప్లాంట్ లాగా ఉంది అది, కానీ అది కాదనుకుంటా. అలలు వస్తున్నాయి, ఘోరంగా వస్తున్నాయి అలలు. ఇది అనిపిస్తున్నాయి కదా, చూడండి ఎట్లా మూసిపోతుంది. చూసి ఎట్లా మూసుకో, పెద్ద చూడండి. టచ్ మీ నాట్ ప్లాంట్ అలానే ఉన్నాయి అవి. వెనకాల అలలు చూడండి ఎట్లా వస్తున్నాయి. వస్తుంది నెక్స్ట్ లెవెల్ అంది లొకేషన్ అయితే. గాయస్ ఇప్పుడైతే మీరు చూస్తారు కదా, మాకు ఈ ప్లేస్ చూసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి పోబుద్ది అయితే లేదు. సో ఏం చేస్తున్నామంటే నేను రాజుగాడు నరేందర్ గారు ఇలాంటివన్నీ చూపి ఇలాంటి డిఫరెన్స్ అన్నీ అని బీచ్ బయట పెట్టుకున్నావు దుకాణం పెట్టుకున్నావు అనుకుంటావు.
గుడ్ ఫ్యాంటాస్టిక్. 20 రూపాయలు కోటి 30 రూపాయలు కోటి అమ్ముతారు. దానికి తప్ప దేనికి పనికిరాదు. ఇదే బీచ్లో కలెక్ట్ చేసుకుంటాం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీరు కూడా అన్ని ఫన్ చేసుకోండి, ఇట్లా వచ్చి తీసుకెళ్ళడం మంచిగా యూనిక్ ఉన్నాయి, కలెక్ట్ చేసుకోండి జరా. సో మేము కూడా అయ్యే తీసుకున్నాం. గైస్ ఇక్కడ అయితే అయిపోయింది. ఇంకా మేము ఎండ ఎక్కువ వచ్చేసిందని చెప్పేసి వెళ్ళిపోతున్నాము ఇటు రిటర్న్. ఇప్పుడు బయట దాకా వెళ్ళాలి, బస్ స్టాప్ దాకా వెళ్ళాలంటే 4 కిలోమీటర్స్ నడవాలి. ఒక ఆటో అన్నకి ఫోన్ చేసినాము, ఆయన వస్తున్నంట. పర్ హెడ్ 200 మా తీసుకుంటా అన్నాడు. వచ్చినాక మాట్లాడి వెళ్ళిపోవాలి. బాయ్ 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 సీతాపాలెం బీచ్. నెక్స్ట్ టైం వద్దాం మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా. గాయ్స్ ఇప్పుడైతే మనం బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నకు ఫోన్ చేసి ఆటో తీసుకొని వచ్చిండ్రు. సో ఆటో ఎక్కినాం. డైరెక్ట్ ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి ఆడేమైనా తినేసి ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. అది ఫిక్స్ అయితే అప్పుడు మళ్ళీ నేను చెప్తాను మీకు. ఇప్పుడైతే వెళ్తున్నాం. నా గోపురంలో ఛార్జింగ్ అయిపోయింది. చార్జర్ పెట్టాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ డివైస్ అన్నీ ఛార్జింగ్ లేవు. గాయస్ ఇప్పుడే మేమైతే బస్ అయితే ఎక్కినాము అక్కడ తినేసి. సో మేము డైరెక్ట్ అయితే వైజాగ్ వెళ్తున్నాము ఇప్పుడు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బస్ ఎక్కినాం. రాజు లాస్ట్ ఎప్పుడు ఎక్కినావు రాజును? కాలేజ్. వాడు కాలేజ్ డేస్లో ఎక్కిండు. కాలేజ్ డేస్ అయిపోయి కూడా ఏంటి లేదా 4 years అవుతుంది. మరి 4 years అయిపోతుంది కాలేజ్ అయిపోయి కూడా. ఇప్పుడు ఎక్కింది భయ్య బస్. నరేందర్ లాస్ట్ ఎప్పుడు ఎక్కిన బస్? కాలేజ్ టైం ఎక్కినా 3 ఏళ్ళు అవుతుంది. వాడు కూడా 3 years అవుతుందంట బస్ ఎక్కి. నేనైతే రీసెంట్గా ఎక్కిన. మబ్బుగాలు ఫ్రెండ్స్ వంటనే ఉన్నారు. ఈడు పండలేను మస్తు అన్నారు వీళ్ళైతే. నేనే ఇంకా ఫోన్ అది చూసుకుంటా కూర్చున్నా. ఇంకా దానికి ఫోటోలు పంపించుకొని నా ఫోన్ నేను దగ్గర ఇంకా. గాయస్ మీరు ఫోల్డింగ్ ఫోన్ చూసింటారు, ఫ్లిప్ ఫోన్ చూసింటారు, ఓపెన్ ఫోన్ చూసిరు ఎప్పుడన్నా? చూపిరా. ఓపెన్ డిస్ప్లే ఫోన్ ఓన్లీ ఇండియా, ఆల్ ఇండియా డెలివరీ ఉన్నాయి. చీప్ రేట్ ఉన్నాయి. ఫుల్ ఎల్ఈడి డిస్ప్లే ఉన్నాయి. ఇది ఫుల్ హెచ్డి ఎల్ఈడి టీవీ ఉన్నాయి. ఇట్లా మెయింటైన్ చేస్తాం మేము. అయినా పని చేస్తూ ఉన్నాయి. సో అట్లా అది మొన్న అయింది లేండి. ఇప్పుడే బస్ స్టాప్లోకి అయితే వచ్చినాం గాయస్. ఫోన్ ఓవా ఎన్ని రోజుల తర్వాత వస్తున్నాం రా బస్ స్టాప్కి. దాని నిండా యాక్వేరియం కోసం అని ఉష్క ఉంటుంది కదా బీచ్, దాని నిండా నింపుకొని వచ్చిండు. ఆ రాళ్ళు ఉష్క నింపుకొని వచ్చిండు. అంకుల్ డైరెక్ట్ వచ్చేసి అడుగుతున్నాం. ఎండ నెక్స్ట్ లెవెల్ కొడుతుంది గాయస్. చూద్దాం ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ ఇప్పుడు బీచ్ కాడికి వెళ్తాం.